దళపతి విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ప్రాజెక్టు మేఘాలయ కేసులో అసలు ఏం జరుగుతోంది? సినిమాల్లో చూసే రాజకీయ కుట్రలు నిజ జీవితంలోనూ జరుగుతున్నాయా? తమిళనాడు సీఎం దళపతి విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రాజెక్టు మేఘాలయ పేరుతో భారీ ప్లాన్ జరిగిందనే ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 35 కోట్ల రూపాయల ఆఫర్, ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు, అరెస్టులు, జర్నలిస్టుల విచారణ. అసలు ఈ కేసులో నిజంగా ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది బ్రైట్ టీవీ అఫీషియల్ తెలుగు. వీడియో ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు ప్రస్తుతం మీడియాలో వచ్చిన కథనాలు మరియు పోలీసుల దర్యాప్తుకు సంబంధించిన బహిరంగ సమాచారంపై ఆధారపడి ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతున్నందున ఆరోపణలు కోర్టులో రుజువయ్యే వరకు వాటిని ఆరోపణలుగానే పరిగణించాలి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ప్రాజెక్టు మేఘాలయ అనే పేరు పెద్ద చర్చకు దారితీసింది. ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం ముఖ్యమంత్రి దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొందరు కుట్ర పన్నారని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో కొందరు రాజకీయ నాయకులు, యూట్యూబర్లు, మీడియాకు చెందిన వ్యక్తుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లపై అధికారికంగా నేరం నిర్ధారించబడలేదు. ఈ కేసుకు ఆరంభం ఓ ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుతో జరిగింది. టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా తనకు ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు వేయాలని భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఫిర్యాదు ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కొందరిని విచారిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈ ఆపరేషన్ కు ప్రాజెక్టు మేఘాలయ అనే పేరు, కోడ్ నేమ్ ఉపయోగించారని ప్రచారం జరుగుతోంది. అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ ను పోలీసులు విచారించారని, ఆయన మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ అంశాలపై పూర్తి అధికారిక వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతున్నందున తుది నిజాలు కోర్టు ప్రక్రియ తర్వాతే స్పష్టమవుతాయి. ఈ కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు, అధికార పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సహా పలువురి పేర్లు మీడియాలో వినిపిస్తున్నప్పటికీ ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల వైపు నుంచి పూర్తి స్పందన రావాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు ఎటువైపు వెళ్తుందో, మరిన్ని అరెస్టులు ఉంటాయో లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రాజెక్టు మేఘాలయ కేసు తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం దర్యాప్తు దశలో ఉంది. కోర్టు లేదా దర్యాప్తు సంస్థల తుది నిర్ణయాల తర్వాతే పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ, సినిమా, వైరల్ మరియు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే బ్రైట్ టీవీ అఫీషియల్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మర్చిపోవద్దు. ధన్యవాదాలు.